ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్‌లో మాట్లాడిన మాటలు బంగారు కొనొద్దు, ఆయిల్ తినొద్దు, బండ్లు వాడొద్దు, కార్లు వాడొద్దు, విమానాల వాడొద్దు, తగ్గించండి. ఏమంటారు, మధ్యతరగతి ప్రజలు టూర్లు పెట్టుకోకండి, బస్సులు వాడండి, ట్రైన్లు వాడండి. ఇవన్నీ చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక గమ్మత్తైనటువంటి డిమాండ్ నెట్టింట వినిపిస్తూ ఉంది. అఫ్కోర్స్ ప్రధాని గారు ఈ మాటలు మాట్లాడి 24 గంటలు గడవకముందే గుజరాత్కి వెళ్ళేసి వందల వేల కార్లు బైకులతో బ్రహ్మాండంగా ర్యాలీ చేసి తనకు మాత్రమే సాధ్యమైన కొన్ని హావాభావాలు బ్రహ్మాండమైన ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది వేరే విషయం. అయితే ఆంధ్రప్రదేశ్లో నెట్టింట వినిపిస్తున్న డిమాండ్ ఏంది? ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు కూడా లేవు, ఏమైనా ఎన్నిక వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు కదా, మరి మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేయండి. ఎక్కడ ర్యాలీలు వద్దు, ఎక్కడ సభలు వద్దు, ఎక్కడ పర్యటనలు కూడా వద్దు. ఏముంది, ఏదైనా కనుక ఆన్లైన్లో రిమోట్ పెట్టుకుని నొక్కేయమంటున్నారు ఆయనకు. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు ప్రధాని గారు ఎక్కడ కలిశారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, పక్క రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్లో. ఎందుకని వాళ్ళు అక్కడ ఉన్నారు? వాళ్ళ సొంత మిల్లు అక్కడే ఉన్నాయి కాబట్టి. వీకెండ్ వస్తే అక్కడికి వచ్చిపోతూ ఉంటారు కదా. అండ్ ఉప ముఖ్యమంత్రి అయితే ఎప్పుడోసారి ఏపీకి వస్తారు, ఇంకెప్పుడు అప్ అండ్ డౌనే. ఏ స్థాయిలో ఈరోజు ఏపీకి వచ్చారనుకోండి డిప్యూటీ సీఎం, రేపు మళ్ళీ ఏపీకి రావాల్సి ఉంటే రాత్రి కూడా ఇక్కడ ఉండరు. ప్రత్యేక విమానం వేసుకుని, హెలికాప్టర్ వేసుకుని హైదరాబాద్ మళ్ళీ పొద్దున బయలుదేరి ఏపీకి వస్తారు. ఏపీకి కూడా కాదు, ఒక జిల్లాకు. మొన్నసారి చూసాం తిరుపతిలో ఆయన ఈరోజు రేపు ఒక 2 పర్యటనలు ఉంటే ఈరోజు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చేసి మళ్ళీ రాత్రి హైదరాబాద్ పోయి రేపు పొద్దున మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మళ్ళీ తిరుపతికి వచ్చారు. ఇట్లాంటి చరిత్రలన్నీ మనం చాలా చూసాం. ఈ సందర్భంలో నెటిజన్లు మోదీ గారికి డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే, ఎటు మా సీఎం డిప్యూటీ సీఎం ఇంటికి పోయారు కదా, మరొక మాట చెప్పినారా లేదా? ఎటు వీకెండ్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీరు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అందరూ కలిసి ఒకే విమానంలో వెళ్ళండి, స్పెషల్ హెలికాప్టర్. చంద్రబాబు గారికి ఒకటి, లోకేష్ గారికి ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటి. మరి అందరూ కలిసి ఒకే దాంట్లో వచ్చిపోండి అని మంచి సలహా ఇచ్చావా లేదా అని చెప్పి కొందరు నెటిజన్లు. కొన్ని రోజులు వీకెండ్ హైదరాబాద్కి రావడాన్ని తగ్గించి కనీసం కొన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో నుండి పరిపాలన చేయండి, ఆ ప్రత్యేక విమానానికి వాడి ఫ్యూల్ అన్న మిగులుతుంది కదా అని చెప్పి ఈ సలహా ఇచ్చారా లేదా అని చెప్పి మోదీ గారిని నెట్టింట అయితే చాలా గట్టిగానే డిమాండ్ చేస్తుంది. నిజం చెప్పాలంటే వ్యాలిడ్ డిమాండ్సే ఇవి. ప్రధాని గారు విదేశీ పర్యటనలు చేయొద్దు, రాష్ట్రంలో ఎక్కడికి పర్యటించొద్దు, ఆంధ్రప్రదేశ్లో కూడా పాలకులు ఎక్కడ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరగకండి అత్యవసరమైతే తప్ప. అండ్ ముఖ్యమంత్రి గారు అదే అత్యవసరమైతే తిరగాలి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి ఏముంటుంది, ఏదో ఏమంటారు హైఫై ఎంజాయ్ చేయడం తప్ప ఏం అవసరం ఉంటుంది ఆయనకు? ప్రత్యేక హెలికాప్టర్లు జనరల్గా కార్లలో పోయి రావచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో పాలకులు కూడా కార్లలో వచ్చిపోవాలి, హైదరాబాద్కి రావడం తగ్గించాలి, స్పెషల్ హెలికాప్టర్లు వాడొద్దు. మరి ఈ సలహాలన్నీ చెవులో చెప్పారా లేదా అని మోదీ గారిని గట్టిగానే అడుగుతూ ఉన్నారు. చెప్పింటారంటారా? చెప్పింటే 24 గంటలు తిరగకముందే మళ్ళీ వేల కార్లు బైకులతో గుజరాత్ పోయి ర్యాలీ ఎందుకు చేస్తారు? వాళ్ళు మాట్లాడే మాటలకి చేతులకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎవరి మీద అవినీతి నాయకుడిని ఆరోపణలు చేశారనుకోండి, దాని అర్థం ఏంటి? తొందర బీజేపీలోకి రా అనే సిగ్నల్ అది. తొందరగా బీజేపీలోకి రా అనే సిగ్నల్. బీజేపీకి పోగానే మొత్తం వాషింగ్ పౌడర్, నిర్మా అంత క్లీన్ అయిపోతుంది. మీరు ఏడు చూసిన చరిత్ర అంతా ఇంతే. వాళ్ళు మాట్లాడే మాటలకు చేతులకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఏందో పాలిస్తున్నారు. మధ్యలో మతాన్ని, దేవుణ్ణి వాడేస్తూ ఉంటారు, ప్రతి అర్థంగా వాడుతూ ఉంటారు. అసలు వీళ్ళు చేసే పనులకు ఆ దేవుళ్ళకి ఏం సంబంధం? వీళ్ళు చేసే పనులకు మతాలకి ఏం సంబంధం? అవి నమ్మే జనం ఎట్లాంటి వాళ్ళు? ఏందో కర్మ కాకుంటే.